హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైం చూస్తున్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటా వాయిస్ ఇలా ఉంది అనుకోవద్దు, థ్రోట్ ఇష్యూస్ ఉన్నాయి. సో చాలా వీడియోస్ చేశాను, అందులో బాగానే ఉంటుంది. రీసెంట్గా 10 days నుంచి వాయిస్ ఇష్యూస్ ఉన్నాయి నాకు. సో అయినప్పటికీ కూడా ఈ వీడియో అయితే ట్రై చేస్తున్నాను. సో ప్లీజ్ అడ్జస్ట్ విత్ మై వాయిస్, ఓకే. అండ్ ఆల్రెడీ చాలామంది అడుగుతున్నారు డిప్లొమా మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫస్ట్ ఇయర్ రిలేటెడ్ C23, ఫిజిక్స్ ఈ రిలేటెడ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని సబ్జెక్ట్స్ నుండి, కొన్ని బ్రాంచ్ సబ్జెక్ట్స్ నుండి, ఇప్పుడు ఇంగ్లీష్ అన్నీ పెడుతున్నాము. దాని కంప్లీట్ వీడియోస్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అన్నీ కూడా చూసుకోండి. ఆల్రెడీ పెట్టడం జరిగింది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎవ్రీడే క్వశ్చన్ పేపర్స్ అనేవి నెక్స్ట్ వేరే బ్రాంచెస్కి సేమ్ ఎగ్జామ్స్ అవుతాయి. ఇప్పుడు ఈరోజు ఈసీఈ స్టూడెంట్స్కి ఇంగ్లీష్ అయిందనుకోండి, నెక్స్ట్ ఎగ్జామ్ ఎవరికో ట్రిపుల్ ఈ స్టూడెంట్స్కి ఇంగ్లీష్ ఉండొచ్చు. ఈసీఈకి ఎలా ఇచ్చాడు అనేది ట్రిపుల్ ఈ వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు. కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్స్ మీకు కావాలనిపిస్తుంది. సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. నేను క్వశ్చన్ పేపర్స్ కూడా మనకి సబ్స్క్రైబర్స్ నుంచి పెడుతూ ఉంటారు కాబట్టి మీకు అయితే పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో దొరుకుతాయి, ఎవరు వర్రీ అవ్వద్దు. అండ్ ఫస్ట్ ఇంపార్టెంట్గా నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఓకే, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి వీడియోని, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి దట్ అవర్ ఛానల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ C23 ఇంగ్లీష్ పాస్ అవ్వాలి అంటే మీరు కష్టపడాలా అంటే, ఆబ్వియస్గా ఏ సబ్జెక్ట్ అయినా పాస్ అవ్వాలి అంటే కష్టపడాలి. బట్ ఇంగ్లీష్లో పాస్ అవ్వాలి అంటే కష్టపడక్కర్లేదు, మంచి మార్క్స్ రావాలి అంటే కష్టపడాలి. మరీ గుర్తుపెట్టుకోండి. వేరే ఏవైనా సబ్జెక్ట్స్ మనం తీసుకుంటే ఈవెన్ పాస్ అవ్వాలి అన్న కూడా కష్టపడాలి. బట్ ఇంగ్లీష్లో పాస్ అవ్వడానికి నో నీడ్ టు టేక్ మచ్ మోర్ వరీస్ అండ్ కాన్సన్ట్రేషన్స్. బట్ మంచి మార్క్స్ రావడానికి మాత్రం చాలా కష్టపడాలి. ఎందుకు అది చెప్తున్నాను అనేది మీకు మళ్ళీ చెప్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఎస్సేస్ ఉంటాయి, షార్ట్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. ఓకే, మనం కొంత చూద్దాం. ఓకే, జస్ట్ అ మినిట్. ఎస్సేస్ ఉంటాయి. ఎస్సేస్ 3 మార్క్స్, ఒక షార్ట్ 3 మార్క్స్, అలా 10 షార్ట్స్ ఉంటాయి, అంటే 30. అండ్ ఎస్సేస్ టోటల్గా ఒక్కొక్క షార్ట్ 10 మార్క్స్ ఉంటాయి. 8 ఎస్సేస్ ఇస్తాడు, అందులో ఎనీ 5 మనం రాయాలి. ఓకే, ఎనీ 5 మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎనీ 5 రాయాలి. ఓకే, ఇందులో భాగంగా నేను నా వాయిస్తోని ఒక అరగంట సేపు మీకు అరాలి అంటే కష్టం కాబట్టి ఎస్సే రైటింగ్, ఎస్సేస్ మళ్ళీ చెప్తున్నాను. ఎస్సే రైటింగ్, రిపోర్ట్ మేకింగ్, డైలాగ్ రైటింగ్, ఫార్మల్ లెటర్, ఇన్ఫార్మల్ లెటర్ అండ్ ఇంకొకటి ఉంటుంది కాన్సెప్ట్ సంథింగ్ లైక్ పారాగ్రాఫ్ రైటింగ్. ఈ టోటల్ 6 కాన్సెప్ట్స్, ఇవన్నీ ఎస్సేస్. ఇప్పుడు నేను చెప్పినవి ఈ ఎస్సేస్ ఎలా రాయాలి అనేది ఫార్మాట్స్ అన్నీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీ సీనియర్స్ అంటే సేమ్ C20 స్టూడెంట్స్కి వాళ్ళకి మీకు తేడా ఏమీ లేదు. జస్ట్ క్వశ్చన్ పేపర్లో వాళ్ళకి 3 సెక్షన్లు ఉంటాయి, మీకు 2 సెక్షన్లు, అంటే మీ C16 అని ముందు ఉండేది వాళ్ళ ప్యాటర్న్ ఇచ్చారు. కానీ మీకు వాళ్ళకి తేడా లేదు, సిలబస్ అంతా ఆల్మోస్ట్ సిమిలర్. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే ఫార్మాట్స్ ఏవైతే ఇప్పుడు నేను 6 చెప్పాను కదా, అవన్నీ కూడా సిమిలర్ మీకు, మీ సీనియర్స్కి. కాబట్టి ఆల్రెడీ నేను ఈ ఫార్మాట్స్ అన్నీ, రిపోర్ట్ మేకింగ్, ఎస్సే రైటింగ్, డైలాగ్ రైటింగ్ అండ్ అలానే ఫార్మల్ లెటర్, ఇన్ఫార్మల్ లెటర్, పారాగ్రాఫ్ రైటింగ్, ఇవన్నీ కూడా ఎలా రాయాలి అనేది 30 నిమిషాలు వీడియో చేసి పెట్టాను. అది క్లియర్ కట్గా ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో చూశాక వెళ్ళి ఆ వీడియో చూడండి. ఈ వీడియో ఆ వీడియో చూస్తే మీరు ఇంగ్లీష్ ఈజీగా పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకుంటారు. అర్థమవుతుందా? ఖచ్చితంగా ఈ వీడియో ఆ వీడియో చూడాలి. ఫస్ట్ అయితే అవన్నీ ఎస్సేస్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది కూడా ఫస్ట్ లింక్ కింద ఇస్తాను. ఇంగ్లీష్ ఎస్సే క్వశ్చన్స్, ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మీరు చూడండి. ఓకే, అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు మోడల్ పేపర్ తీసుకొని షార్ట్స్ ఎలా ఇచ్చాడు, మీరు దానికి ఎలా రాయాలి అంటే ఏంటి అనేది చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మళ్ళీ చెప్తున్నాను, ఇదిగోండి మీకు మోడల్ పేపర్ తీసుకుంటాను. సెమ్ ఎగ్జామ్ మోడల్ పేపర్ ఇది చూసారా. ఇంగ్లీష్ 101 కామన్, అన్ని బ్రాంచెస్కి కామన్గా వస్తుంది. ఇది ఏ బ్రాంచ్ అని ఏం లేదు, అందరికీ ఒకటే. ఓకే, ఫస్ట్ 10 క్వశ్చన్స్ షార్ట్స్ ఇచ్చాడు. నెక్స్ట్ 8 క్వశ్చన్స్, ఇక్కడ చూస్తే 11 to 18 క్వశ్చన్స్ ఎస్సేస్. ఎస్సేస్లో కూడా ఏమున్నాయో చూడండి. రైట్ అ పారాగ్రాఫ్ ఇన్ 120 words, అంటే ఇది పారాగ్రాఫ్ రైటింగ్. రైట్ అ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, అంటే ఇన్స్ట్రక్షన్స్ కానీ డైరెక్షన్స్ కానీ ఈ క్వశ్చన్లోని
ఐదర్ డైరెక్షన్స్. మీరు ఇప్పుడు ఎవరో అన్నోన్ పర్సన్ని మీట్ అయ్యారు, మీరు ఎక్కడో ఊరికి వెళ్ళాలి, మీకు అక్కడికి వెళ్ళడానికి డైరెక్షన్స్ తెలియవు. ఇప్పుడు మీరు అవతల పర్సన్కి ఎలా డైరెక్ట్ చేస్తారు, ఎలా గైడ్ చేస్తారు? రైట్ వెళ్ళండి, లెఫ్ట్ వెళ్ళండి, అక్కడ చేరుకోండి. సో ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇస్తారు లేదా డైరెక్షన్స్ ఎలా ఇస్తారు అనేది ఈ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, చాలా ఇంపార్టెంట్గా చూసుకోండి. ఓకే, 13th క్వశ్చన్ ఏమడుగుతాడంటే డైలాగ్ రైటింగ్. ఓకే, ఫర్ సపోజ్ మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు, అక్కడ సేల్స్ మ్యాన్ ఉంటారు. సేల్స్ మ్యాన్కి మీకు అయ్యే కన్వర్జేషన్ అట్లీస్ట్ ఆ సేల్స్ మ్యాన్ ఒక 5-6 సార్లు మాట్లాడేటట్టు, మీరు ఒక 5-6 సార్లు మాట్లాడేటట్టు డైలాగ్ రైటింగ్. ఇవన్నీ ప్యాటర్న్స్ నేను ఇంకో 30 నిమిషాల వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, క్లియర్ కట్గా చూడండి. అండ్ ఆ వీడియో ఏదైతే 30 నిమిషాల వీడియో అని చెప్పానో అది C20 ప్యాటర్న్లో ఉంటుంది. కాబట్టి మీరు అయ్యో ఇక్కడ ప్యాటర్న్లు మారిపోయాయనే అవసరం లేదు. జస్ట్ టెంప్లెట్స్ చూడండి, రిపోర్టింగ్ ఎలా రాయాలి, ఎస్ఎస్ ఎలా రాయాలి, ఎస్ఏ రైటింగ్ కూడా ఉంటుంది, రిపోర్ట్ ఎలా చేయాలి, ఇవన్నీ చూడాలి తప్ప C20లో 5 క్వశ్చన్సే ఉన్నాయి, మాకు 8 క్వశ్చన్స్ ఉన్నాయి, మారిపోతుందనే కాన్సెప్ట్లోకి వెళ్ళొద్దు. ఆ మొత్తం వీడియోని చూడండి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానో అర్థమవుతుంది మీకే. కాకపోతే మీకు వాళ్ళకి డైరెక్ట్ 5 క్వశ్చన్స్ ఉంటే మీకు 8 క్వశ్చన్స్ ఇచ్చి 5 రాయమంటాడు, అంతే తేడా. ఓకే, సో ఇది చూద్దాం. నెక్స్ట్ ఏంటి, 14th ఎస్ఏలో ఎస్ఏ రైటింగ్ అడుగుతాడు. ఎస్ఏ రైటింగ్ పారాగ్రాఫ్ రైటింగ్ సిమిలర్గానే ఉంటాయి, రెండింటికి తేడా ఏంటి అనేది ఆ వీడియోలో నేను చెప్పాను, చూసుకోండి. నెక్స్ట్ లెటర్ రైటింగ్, 15th క్వశ్చన్ లెటర్ రైటింగ్. లెటర్ రైటింగ్ అనేది ఇట్స్ ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్. అంటే మీ పేరెంట్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి రాస్తే అది ఇన్ఫార్మల్ లెటర్ రైటింగ్ అవుతుంది. అది ఆఫీసర్స్కి, మున్సిపల్ ఆఫీసర్స్కి, కలెక్టర్స్కి, ఇంకా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి, అలాంటి వాళ్ళందరికీ రాస్తే ఇట్స్ ఫార్మల్ లెటర్ అవుతుంది. ఫార్మల్ లెటర్కి ఒక ఫార్మాట్ ఉంటుంది, ఇన్ఫార్మల్ లెటర్కి ఒక ఫార్మాట్ ఉంటుంది. రెండు కూడా చెప్పడం జరిగింది ఆ వీడియోలో, చూడండి. తర్వాత 17th క్వశ్చన్ ఏంటి అంటే ఈమెయిల్ అనేది ఎలా చేస్తారా అనేది ఒక టెంప్లెట్. చూడండి, నేను ఆ వీడియోలో చెప్పలేదు ఎందుకంటే మీ సీనియర్స్కి ఇది లేదు. సో మీరు ఏం చేయాలి అంటే ఈమెయిల్ అనేది గూగుల్లోకి వెళ్ళి ఈమెయిల్ టెంప్లెట్ తీసుకోండి. ఆ టెంప్లెట్ బట్టి ఇక్కడ చూడండి, రైట్ అన్ ఈమెయిల్ టు యువర్ కజిన్ రిక్వెస్టింగ్ హర్ టు సెండ్ యూ ద డిప్లొమా స్టడీ మెటీరియల్ బై కొరియర్ ఆర్ పోస్ట్ అట్. ఏం లేదు, మీరు ఈమెయిల్ ఎలా రాస్తారు, ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ పెట్టిన తర్వాత మెయిల్, బాడీ ఆఫ్ ది మెయిల్ రాస్తారు, రాసిన తర్వాత ఫైనల్గా థ్యాంకింగ్ యూ అని రాస్తారు. ఈ మ్యాటర్ అంతా రాయాలి, లెటర్ లాగే ఉంటుంది ఆల్మోస్ట్, కాకపోతే చిన్న టెంప్లెట్ మారుతుంది. సో దాన్ని మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే అయిపోతుంది. ఈ ఈమెయిల్ అనేది 5 మార్క్స్ క్వశ్చన్ యాజ్ పర్ C23 సిలబస్. ఇంకొక 5 మార్క్ ఏంటి అంటే 17A క్వశ్చన్లో ఈమెయిల్ 5 మార్క్స్కి అడుగుతాడు. 17B క్వశ్చన్లోని మీకు ఏమడుగుతాడంటే ఫ్రేమ్ 3 WH క్వశ్చన్స్ అండ్ 2 yes or no క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. ఇక్కడ ఒక చిన్న ప్యాసేజ్ ఇచ్చాడు చూసారా, ఆ ప్యాసేజ్ అంతా చదివి 3 WH క్వశ్చన్స్ అంటే వేర్ ఆర్ యూ గోయింగ్, వాట్ ఈస్ దిస్, హూ ఆర్ యూ, అలా 3 క్వశ్చన్లు రాయాలి. అండ్ అలానే 2 yes or no క్వశ్చన్, ఆర్ యూ దేర్, ఎస్ ఆర్ నో అని ఉంటుంది కదా. సో అలాంటి క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయాలి, అర్థమైందా? ఇవి మీకు మీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో కనిపిస్తాయి, చూసుకోండి. ఫైనల్ లెసన్స్లోని ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో కనిపిస్తాయి. ప్యాసేజ్ ఇస్తాడు, ఆర్ యూ అ బాయ్, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో అది. ఓకే, సో అలా ఫ్రేమ్ చేయాలి మీరు. ఎస్ ఆర్ యూ బాయ్ అంటే ఏమంటారు, ఎస్ అనొచ్చు, నో అనొచ్చు. అలాంటి క్వశ్చన్స్ మీరు ఫ్రేమ్ చేయాలి ఆ ప్యాసేజ్ నుండే, మిగతా ఎక్కడి నుంచో కాదు. హూ ఆర్ యూ, హూ ఈజ్ దిస్ అనకూడదు. ఆ ప్యాసేజ్ బట్టి మీరు అడగాలి క్వశ్చన్. వెన్, వాట్, హూ, విచ్, ఏదైనా WH క్వశ్చనే. ఓకే, యూ కెన్ అండర్స్టాండ్ బెటర్ వాట్ ఐమ్ సెయింగ్. అండ్ 18th క్వశ్చన్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఒక మొత్తం పారాగ్రాఫ్ ప్యాసేజ్ ఇచ్చేస్తాడు, అందులో నుండి ఆ ప్యాసేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఒక 5 అడుగుతాడు. అవి ప్యాసేజ్ చదివి ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు. అండ్ ఓకే, 5 అడగొచ్చు, ఇక్కడ మీకైతే 10 అడిగాడు, చూసుకోండి, ఎలా అయినా అడగొచ్చు. ఓకే, అండ్ అందులో భాగంగా ప్యాసేజ్లోనే లాస్ట్ 2-3 క్వశ్చన్స్ యాంటనమ్ అండ్ సినోనిమ్ అడగొచ్చు. ఆ ప్యాసేజ్ రిలేటెడ్లో ఏదో ఒక వర్డ్స్ తీసుకుంటాడు, అందులో మీనింగ్ ఏంటి అండ్ ఆపోజిట్ ఏంటి అని అడగొచ్చు, చూసుకోండి. ఓకే, ఫార్మాట్స్ అన్నీ కూడా వేరే వీడియోలో పెట్టా. ఇప్పుడు ఎస్సేస్ ఎవరైనా రాయగలరు, బట్ షార్ట్స్ అనేది కంప్లీట్గా గ్రామర్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళే రాయగలరు. ఈవెన్ మీ గ్రామర్ మీద గ్రిప్ లేకపోతే ముందు రోజు కూర్చొని ChatGPT ఉంది, AI.Gamma ఉంది, గూగుల్ బార్డ్ ఉంది, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్. వీటిలోని మీరు ఫర్ సపోజ్ ఏదో ఒక క్వశ్చన్ ఇచ్చి ప్లీజ్ చేంజ్ దిస్ సెంటెన్స్ ఇంటూ నెగిటివ్ సెంటెన్స్ అని అడిగితే అది ఈజీగా నెగిటివ్ సెంటెన్స్ ఇస్తుంది. గివ్ మీ ఎక్స్ప్లెనేషన్ అని అడిగితే ఆ నెగిటివ్ సెంటెన్స్ ఎలా రాసిందని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ మీకు ఇక్కడ చెప్పాలి అంటే క్లియర్ కట్గా
జస్ట్ చూడండి. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి 6th సెకండ్, నో అదర్ ఫుడ్ ఐటమ్ ఈజ్ యాన్ న్యూట్రిషియస్ యాజ్ హనీ. ఇది ఏమంటున్నాడు? చేంజ్ ఇంటూ కంపారేటివ్ డిగ్రీ. మీకు అంటే ఏటో తెలియదు, చాట్ జీపీటీలోకి వెళ్ళి డైరెక్ట్గా వాట్ ఈజ్ కంపారేటివ్ డిగ్రీ ఫస్ట్ తెలుసుకోండి. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటారు, చేంజ్ ద గివెన్ సెంటెన్స్ ఇంటూ కంపారేటివ్ డిగ్రీ అని చెప్పి నో అదర్ ఫుడ్ ఐటమ్ ఈజ్ అ న్యూట్రిషియస్ యాజ్ హనీ అని చెప్పి ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఈ కంపారేటివ్ డిగ్రీ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు మీ టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి, మీకు చెప్పుంటారు ఇంగ్లీషు, వాటిల్లో చూసి మినిమం ఒక 5 to 10 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి యూజింగ్ ఏఐ. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మాకు బాగా అప్డేట్ అయింది. ఇంగ్లీష్ అయితే ఈజీగా చెప్తుంది, అది కూడా లేదు ఇంక అది కూడా లేదు అంటే యూట్యూబ్లో ఇంగ్లీష్ డిప్లొమా ఇంగ్లీష్ అని చెప్పట్లే, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ చెప్పే ఛానల్స్ ఉంటాయి, చాలా బాగా చెప్తారు. అలాంటివి కొన్ని అయితే ప్రిపేర్ అవ్వండి ఎవరికైతే మంచి మార్కులు కావాలనుకుంటున్నారు. ఇప్పుడు నేను ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, ఇదంతా మోడల్ క్వశ్చన్ పేపర్. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఒక వీడియో పెట్టాను, ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ముందు మోడల్ పేపర్ చెప్తాను మీకు. టోటల్ 10 షార్ట్స్ ఉంటాయి కదా, ఏ క్వశ్చన్లో ఏం అడుగుతాడు? క్వశ్చన్ నెంబర్ 1 షార్ట్లో ఆర్టికల్స్ అండ్ ప్రపోజిషన్ మీద అడుగుతాడు. సెకండ్ షార్ట్లో వొకాబులరీ మీద అడుగుతాడు. ఓకే, అంటే ఆపోజిట్స్, సిమిలర్ మీనింగ్స్, ప్రిఫిక్స్, సఫిక్స్, తర్వాత ఫ్రేజల్ వర్బ్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్స్, ఏమైనా అడగొచ్చు. అర్థమైందా? ఇవ్వండి ఇక్కడ పక్కన చూడండి, సినోనిమ్, యాంటోనిమ్, అఫిక్స్, ఫ్రేషెస్, తర్వాత వర్బ్స్, వర్డ్ మ్యాచింగ్స్ విత్ మీనింగ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, అన్నీ ఏవైనా అడగొచ్చు. ఓకే, ఇవన్నీ ప్రిపరేషన్తోనే వస్తాయి తప్ప బట్టి పట్టినా లేదు అనుకుంటే ఎగ్జామ్ ముందు రోజు చదివినా రావు. కాబట్టి ఎగ్జామ్ ముందు రోజు మీకు ఎంత వీలుంటే అంత ఎస్సేస్ బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ షార్ట్స్ కూడా ప్రతి ఒక్కటి అటెంప్ట్ చేసి మీకు వచ్చిన విధంగా అటెంప్ట్ చేసి కొన్నైనా రాసిరండి. తద్వారా మీరు మంచి మార్కులతో పాస్ అవుతారు. అండ్ ఈవెన్ మీకు ఇంగ్లీష్ అంటే ఫెయిల్ అవుతాననే భయం అయితే ఉండదు. ప్లీజ్ టేక్ మై వర్డ్స్ యాజ్ అ సిన్సియర్ సజెషన్స్. ఓకే, థర్డ్ క్వశ్చన్ హెల్పింగ్ వర్క్స్. అంటే మీకు బీ, డూ, హ్యావ్ అని చెప్పి హెల్పింగ్ వర్బ్స్తో రాయమనొచ్చు, లేదా మోడల్ వర్బ్స్ అని ఉంటాయి, అవి ఏంటనేది సెర్చ్ చేయండి. వాటిని యూజ్ చేస్తూ కూడా మీరు సెంటెన్స్ ఫార్మేషన్స్ చేయాలి. అండ్ ఫోర్త్ క్వశ్చన్ టెన్సెస్. ఇంకా మేము చెప్పక్కర్లేదు, మీకు అప్రోప్రియేట్ వెబ్ ఫార్మ్స్ యూజ్ చేస్తూ టెన్సెస్ మీకు వచ్చుంటే యూజ్ చేస్తూ సెంటెన్స్ మేకింగ్ చేయాలి. అండ్ వాయిస్, ఫిఫ్త్ క్వశ్చన్. వాయిస్ అంటే యాక్టివ్ వాయిస్లో క్వశ్చన్ ఇస్తాడు, దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చమనొచ్చు, లేదా ప్యాసివ్ వాయిస్లోనే సెంటెన్స్ ఇస్తాడు, యాక్టివ్ వాయిస్లోకి మార్చమనొచ్చు. ఇది ఎవరు కూడా ఇప్పుడు చెప్పక్కర్లేదు. ఇవన్నీ కూడా మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకొని ఉండొచ్చు. ఒకవేళ నేర్చుకోకపోతే ఇప్పుడైనా వెళ్ళి గూగుల్లో కానీ ఇంగ్లీష్ చెప్పే యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, వాటిని ఫాలో అయ్యి నీట్గా ఒక్కొక్క షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఎన్ని వీలైతే అన్ని. ఫస్ట్ టార్గెట్ ఎస్సేస్, 8 essaysలో ఎనీ 6 ప్రిపేర్ అవ్వండి. ఓకే, 50కి 50 దిగిపోతాయి ఈజీగా. నెక్స్ట్ 6th క్వశ్చన్ వచ్చేసినప్పటికీ యాడ్జెక్టివ్స్ నుంచి అడుగుతాడు. ఓకే, అదే చెప్పాను కదా, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, కంపారేటివ్ డిగ్రీ అవన్నీ ఉంటాయి కదా, వాటి నుంచి అడుగుతాడు. ఓకే, 7th క్వశ్చన్ వచ్చేసినప్పటికీ పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్. ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని పాజిటివ్లో కన్వర్ట్ చేయండి, నెగిటివ్లో కన్వర్ట్ చేయండి అని అడగొచ్చు. ఓకే, తర్వాత 8th క్వశ్చన్స్ వచ్చేసినప్పటికీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ సెంటెన్సెస్ అని ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. ఓకే, 9th క్వశ్చన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్విచ్. ఇచ్చిన సెంటెన్స్ని డైరెక్ట్లో కానీ ఇండైరెక్ట్లో కానీ మార్చమని అడగచ్చు. 10th క్వశ్చన్ వచ్చేసినప్పటికీ ఒక సెట్ ఆఫ్ 3 సెంటెన్స్లు ఇచ్చేస్తాడు, ఆ ప్రతి సెంటెన్స్ కూడా ఇన్కరెక్ట్గా ఉంటుంది. మీరు అప్రోప్రియేట్ వర్బ్స్, ప్రిపోజిషన్స్, సెంటెన్సెస్ ఏవి తప్పు ఉన్నాయో అవన్నీ చూసుకొని అప్పుడు దాన్ని కరెక్ట్ సెంటెన్స్ కింద మేక్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు మీకు మోడల్ పేపర్లో నేను చూపిస్తాను చూడండి. ఇదిగోండి మోడల్ పేపర్, 80 మార్క్స్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్లో మీకు టోటల్గా 6 బ్లాంక్స్ వదులుతాడు. 6 బ్లాంక్స్, ఒక్కొక్క బ్లాంక్కి ½ మార్క్ వస్తుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ ఆర్టికల్స్ ఏ అండ్ ద యూజ్ చేస్తూ 1A క్వశ్చన్ని ఫిల్ చేయాలి. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రపోజిషన్, ఆన్, ఇన్, బిసైడ్ అలాంటి ప్రపోజిషన్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేస్తూ వాడిచ్చిన బ్లాంక్స్ని మీరు ఫిల్ చేయాలి. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, గివ్ సినోనిమ్. సెకండ్ క్వశ్చన్ చెప్పాను కదా ఆల్రెడీ మీకు, సెకండ్ క్వశ్చన్ అనేది మ్యాచ్ ద ఫాలోయింగ్ అయి ఉండొచ్చు, సినోనిమ్ అయి ఉండొచ్చు, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అయి ఉండొచ్చు, యాంటోనిమ్స్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఓకే, గివ్ ద సినోనిమ్స్ ఫర్ ద వర్డ్స్ డిప్రెస్డ్. ఓకే, క్యాలిక్యులేట్,
న్యాచురల్, విజిబుల్, ప్రిఫర్, ప్రాపర్ అని కొన్ని వర్డ్స్ ఉన్నాయి కదా, వాటికి సినోనిమ్స్, యాంటనిమ్స్, అఫిక్సెస్ మీరు రాయాలి. సినోనిమ్స్ అంటే సిమిలర్ వర్డ్స్, యాంటనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్, అఫిక్సెస్ చూసుకోండి. ఓకే, ఇది సెకండ్. థర్డ్, fill in the blanks with suitable primary helping verbs. మీకు ఆల్రెడీ చెప్పాను హెల్పింగ్ వర్బ్స్, బీ, డూ, హ్యావ్. ఓకే, ఫర్ సపోజ్ ఆల్ ద బుక్స్ డాష్ ఆల్రెడీ బీన్ సోల్డ్ అవుట్, బీ, డూ, హ్యావ్తో యూస్ చేస్తూ మీరు చెయ్యాలి. ఇప్పుడు ఆల్ ద బుక్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ సోల్డ్ అవుటా, బీ ఆల్రెడీ బీన్ సోల్డ్ అవుటా, లేదా డూ ఆల్రెడీ బీన్ సోల్డ్ అవుటా, అప్రాప్రియేట్ హెల్పింగ్ వర్బ్ యూస్ చేస్తూ మీరు రాయాలి. అలా ప్రతి క్వశ్చన్ని ఫిల్ చేయాలి. నెక్స్ట్ థర్డ్లోనే ఏ క్వశ్చన్ ఇది. బీ క్వశ్చన్ ఏంటి అంటే మీకు మోడల్ వర్బ్స్ అని చెప్పాను కదా, ఆ మోడల్ వర్బ్స్ యూస్ చేస్తూ మీరు ఆ బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. అవేంటి అనేది తెలుసుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసుకోండి. ఫోర్త్ క్వశ్చన్ చూస్తే, ఓకే ఆల్రెడీ చెప్పాను నేను, సూటబుల్ వర్బ్స్ యూస్ చేస్తూ ఫోర్త్ క్వశ్చన్ ఫిల్ చేయాలి. ఫిఫ్త్ క్వశ్చన్ అనేది ప్యాసివ్లో వేస్తే యాక్టివ్లోకి, యాక్టివ్లో వేస్తే ప్యాసివ్లోకి మార్చాలి. సిక్స్త్ క్వశ్చన్ కూడా అంతే, కంపారిటివ్ డిగ్రీ, పాజిటివ్ డిగ్రీస్లోకి వాటిని చేంజ్ చేస్తూ ఉండాలి. మీకు ఫార్మాట్ తెలియదు కాబట్టి షార్ట్స్ కోసం చెప్తున్నా. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసినప్పటికీ ఐదర్ ఇక్కడ చూడండి, యూ నీడ్ 2,000 rupees టు బై అ న్యూ పేర్ ఆఫ్ షూస్, రైట్ అ పొలైట్ ఎక్స్ప్రెషన్ ఆస్కింగ్ యువర్ ఫాదర్ ఫర్ మనీ. పొలైట్గా కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ అని చెప్పి అడుగుతారు కదా, అలా పొలైట్గా మీరు ఎలా మీ ఫాదర్ని అడుగుతారు అనేది ఒక సింపుల్ సెంటెన్స్ రాయాలి. తర్వాత నెక్స్ట్ సెవెంత్లో సెకండ్ క్వశ్చన్, రాధిక హ్యాస్ బీన్ ఇన్వైటెడ్ ఫర్ ది వెడ్డింగ్, కన్వర్ట్ ఇంటూ నెగిటివ్ సెంటెన్స్. ఇక్కడ పాజిటివ్గా ఉంది, దాన్ని మీరు నెగిటివ్లో మార్చాలి. అండ్ అవర్ పెట్ పీజన్స్ ఫ్లూ అవే లాస్ట్ నైట్, కన్వర్ట్ ఇంటూ అ నెగిటివ్ సెంటెన్స్. సో అలా నెగిటివ్ సెంటెన్స్లోకి మార్చాలి దాన్ని. ఓకే, సో అది చెప్తున్నాను నేను. ఇక్కడ ఎయిత్ క్వశ్చన్ చూస్తే, ఎయిత్ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే కంజంక్షన్స్ యూజ్ చేయాలి. తర్వాత ఇచ్చిన సెంటెన్స్ కాంప్లెక్స్గా ఉంటే సింపుల్గా చేయాలి, సింపుల్గా ఉంటే కష్టంగా చేయాలి. అవి ఎయిత్ క్వశ్చన్ మోడల్. నైన్త్ క్వశ్చన్ చూడండి, నైన్త్ క్వశ్చన్లోని ఏం లేదు, మీరు డైరెక్ట్లో ఇస్తే ఇండైరెక్ట్, ఇండైరెక్ట్లో ఇస్తే డైరెక్ట్లోని, ఇవన్నీ ప్రాక్టీస్తో వస్తాయి, ముందు రోజు కూర్చొని చేస్తే రావు. నెక్స్ట్ 10th క్వశ్చన్, కరెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. చెప్పాను కదా, టెన్సెస్ వాడండి, వెర్బల్ వాడండి, ప్రిపోజిషన్లు వాడండి, ఆర్టికల్ వాడండి. మొత్తం క్వశ్చన్స్ ఇచ్చిన 10thలోని 3 క్వశ్చన్లు ఉన్నాయి. ఆ 3 క్వశ్చన్లు కూడా తప్పు, దాన్ని మీరు కరెక్ట్గా రాయాలి. సెంటెన్సెస్ తప్పుగా ఉంటాయి, గ్రామటికల్ ఎర్రర్స్ ఉంటాయి, దాన్ని మీరు కరెక్ట్గా రాయాలి. ఇది ఫార్మాట్. ఓకే, 30 minutes వీడియో చూడండి. ఈ వీడియో కూడా చూసి మీరు ఆ ఏఐ టూల్స్ ఏఐ యూజ్ చేసుకుంటూ మీరు ఈ షార్ట్స్ అన్నీ కూడా కవర్ చేస్తారని అనుకుంటున్నా. ప్రతిదీ కూడా మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి.